ఆగస్టు 20th నాడు వచ్చినటువంటి రీసెంట్ పాలసీ మెమోరాండంలో వీళ్ళు చెప్పారు ఏంటంటే, మనం ఒకవేళ సిటిజన్షిప్ కనుక అప్లై చేస్తే మీ ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళ దగ్గర మీ గురించి తెలుసుకుని ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు అసలు ఈ సిటిజన్షిప్ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఎస్ఐఎల్ఎం మీద వచ్చి అక్కడ సెటిల్ అయ్యి సిటిజన్షిప్ క్లెయిమ్ చేసుకోవటము, వీసాల మీద వచ్చి అక్కడ సెటిల్ అయ్యి సిటిజన్షిప్ క్లెయిమ్ చేసుకోవటము, ఇల్లీగల్గా వచ్చి ఎట్లో గొట్ల ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు తెచ్చుకొని గ్రీన్ కార్డు ద్వారా సిటిజన్షిప్ చేసుకోవటము, ఇలాగా వీళ్ళు కొంత ఇల్లీగల్గా వచ్చిపోయిన వాళ్ళు లేకపోతే కంట్రీకి వచ్చి ఇప్పుడు విజిట్ వీసా మీద వస్తారండి, వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. వాడు ఏం చేస్తాడు, పాస్పోర్ట్ అప్లై చేస్తాడు, మన గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నాడు. గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ సిటిజన్షిప్ అప్లై చేస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ నైబర్హుడ్ చెక్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా అప్లై చేసే వాళ్ళలో ఫ్రాడ్లు చాలా మంది దొరికారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రాడ్ డిటెక్షన్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిందే. మన రీసెంట్గా పట్టుకున్నారు కదా, ఏది దొంగ పబ్లికేషన్లు చేసి కన్సల్టెన్సీకి $30,000 ఇచ్చి గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చేశారు. పెళ్ళిళ్ళు, దొంగ పెళ్ళిళ్ళు చేసుకుని గ్రీన్ కార్డు అప్లై చేసి అటు నుంచి సిటిజన్షిప్ వెళ్దాం అనుకుని వాళ్ళని పట్టుకున్నారు. చాలా మందిని డీటైన్ కూడా చేశారు ఈ మధ్యన. సో ఇలాంటి ఫ్రాడ్ కేసులు బోలెడన్ని వచ్చినాయి వాళ్ళకి. అందుకని చెప్పి ఇంకా వాళ్ళు ఇట్లయితే ఫ్రాడ్ మనం డిటెక్ట్ చేయలేము, అందుకని చెప్పి నైబర్హుడ్ చెక్స్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట.